ఇవాల్టి రెసిపీలో గోంద్ లడ్డూలు ఎలా చేయాలో చూద్దాం. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1/4 కప్ గోంద్, 1 కప్ గోధుమ పిండి, 1/2 కప్ కొబ్బరి పొడి, 3/4 కప్ నెయ్యి, 1 స్పూన్ గసగసాలు ఇలాచీ పొడి, 1/2 కప్ జీడిపప్పు బాదం, 1/4 కప్ కిస్మిస్, 1 కప్ బెల్లం, 1/2 కప్ ఖర్జూరం పొడి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. దీంట్లో గోంద్ కొంచెం కొంచెం వేసుకుంటూ వేయించుకోవాలి. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. కొద్దిగా నెయ్యి వేసుకొని జీడిపప్పు బాదం వేసి వేయించుకోవాలి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని దీంట్లోనే కిస్మిస్ కూడా వేయించుకోవాలి. అదే కడాయిలో ఎండు కొబ్బరి వేసుకొని వేయించుకోవాలి. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. కొబ్బరి వేగిపోయింది. దీంట్లోనే గసగసాలు వేసి 1 నిమిషం వేయించుకోవాలి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. దీంట్లోనే ఖర్జూరం పొడి వేసి 1 నిమిషం వేయించుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. గోధుమ పిండి వేసుకొని ఇది పచ్చివాసన పోయే వరకు వీటిని వేయించుకోవాలి. గోధుమ పిండి వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బెల్లం పాకం చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దీంట్లో బెల్లం, ఒక 2 స్పూన్స్ వాటర్, బెల్లం అంతా ఫస్ట్ కరిగించుకోవాలి. దీనికి తీగపాకం అక్కర్లేదు. బెల్లం అంతా కరిగిపోయాక ఒక పొంగు వస్తే చాలు. పాకం వచ్చేసింది. దీంట్లో 1 స్పూన్ నెయ్యి వేసి కలుపుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో వేయించి పెట్టుకున్న జీడిపప్పు బాదం వేసుకొని కచ్చాపిచ్చిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. వేయించి పెట్టుకున్న గోందుని ఇలా స్మాష్ చేసుకోవాలి.
వేయించి పెట్టుకున్న గోధుమ పిండిలో బెల్లం పాకం వేసుకొని కలుపుకోవాలి. దీంట్లో వేయించి పెట్టుకున్న కొబ్బరి పొడి, ఖర్జూరం పొడి, గసగస, గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం వేసుకోవాలి. వీటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. దీంట్లోనే క్రష్ చేసి పెట్టుకున్న గోంద్ వేసుకోవాలి. కిస్మిస్, ఇలాచీ పొడి వేసి కలుపుకోవాలి. దీన్ని ఒక బౌల్లో వేసుకుందాం. వీటిని ఇప్పుడు చిన్న చిన్న లడ్డూల్లాగా చేసుకోవాలి. చూసారు కదా గోంద్ లడ్డూల్ని. ఈ లడ్డూలు హెల్త్కి చాలా మంచిది. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ లేడీస్కి డెలివరీ అయ్యాక నడుం గట్టిదనానికి ఈ లడ్డూలు తినిపిస్తారు. ఈ లడ్డూలు రోజుకొకటి తింటే నర్వస్ వీక్నెస్కి, విటమిన్ D3 డెఫిషియన్సీ వాళ్ళకి చాలా బాగా పనిచేస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.